హానోనును జానోహ కాపురస్తులు బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇది కాక పెండు ద్వారం వరకు గోడ 1000 మూరల మటుకు వారు కట్టిరి. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినము నేను వానిని లేపుదును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమరిగిన పరలోక తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆరాధనలో సహాయపడుతూ వచ్చారు దేవా. 2వ వర్తమానంలో మీ మాటలు మాకు అనుగ్రహించి బలహీనమైన దాసుని, చేతగాని వాడిని, ఎన్నిక లేని వాడిని మీ రక్తంతో నా బలహీనతలన్నీ కడిగి మీ మాటలు అనుగ్రహించండి ప్రభా. మీ మాటల ద్వారా మాకు క్షేమము, ఆశీర్వాదము సరిచేయబడటానికి, ఆదరించబడడానికి సహాయపడండి నాయనా. మీరు కృప అనుగ్రహించకపోతే తప్ప మీ నుండి మేమేం పొందలేము. మా జీవితాలు ఆత్మీయంగా వాక్యాన్ని అర్థం చేసుకొని దేవునిలో ఆత్మీయంగా ఎదిగేదాని కొరకై కృప అనుగ్రహించమని మీ పాద సన్నిధానంలోకి వస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గత నెలలో మనం వాగ్దానాలను గురించిన భాగాన్ని మనం ధ్యానించాము. ఒక్కొక్క వాగ్దానంలో ఒక్కొక్క వర్తమానాన్ని మనము ధ్యానించాం. 3 వాగ్దానాల్లో 3 వర్తమానాలు మనము ధ్యానించాం. గుమ్మాలు మనము ఎన్ని ధ్యానించినాము? 3 గుమ్మాలు మనం ధ్యానించాం. మొదటి గుమ్మం పేరు చెప్పండి. అదే మొదటి గుమ్మం పేరంటే అర్థాలు చెప్పొద్దు. గొర్రెల గుమ్మం. 2వ గుమ్మము మత్స్యపు గుమ్మం. 3వ గుమ్మం అమ్మా పాత గుమ్మం. ఈ మొదటి గుమ్మానికి ఒక పేరు మనం పెట్టాం, రక్షణ గుమ్మం. గొర్రెల ద్వారం అనగా ఆ గొర్రె పిల్ల మన ప్రభువైన యేసు క్రీస్తు వారు అనేది మనము ఆరితిగా ధ్యానించాం. రక్షణ అనేది ఆరంభం. ఈ గుమ్మాలకు ఏం ఆరంభము? రక్షణతో ఆరంభమవుతున్న గుమ్మాలు. 2వ గుమ్మము మత్స్యపు గుమ్మం. అంటే అనగా ఆ గుమ్మానికి ఒక పేరు పెట్టాం, ఆత్మల సంపాదన గుమ్మం. అనేక ఆత్మలను మనం సంపాదించాలి రక్షించబడ్డాక. ఆ గుమ్మములోకి వచ్చిన మనము, ఏ గుమ్మములోకి? రక్షణ గుమ్మములోనికి వచ్చిన మనము, గొర్రెల ద్వారములోకి వచ్చిన మనము అనేక ఆత్మలను మనము సంపాదించాలి. ఎవరెవరు సంపాదించారు అవన్నీ కూడా ధ్యానించాం మనం. 3వ గుమ్మము పాత గుమ్మం. ఇది 2 భాగాలుగా మనం ధ్యానించాం. పాతవి ఏంటివి, ఆ తర్వాత ఆ పాతవి మనం ఏమి తీసివేసుకోవాలో ధ్యానించాం. పాతవి అంటే మొదటివి. మొదటివి అనేవి మనం 7 విషయాలు ధ్యానించాం. మొదటి బలిపీఠము, మొదటి విశ్వాసము, మొదటి ప్రేమ. ఇవన్నీ మొదటి. అవి ఉన్నాయా లేవా అనే 7 విషయాలు చూసాం మనం. దానిలోని మరో కోణము పాతవి అనేవి కూడా చూసాం. పాత కుష్ఠరోగము, పాత వేరు. ఇంకా గుర్తుపెట్టుకున్న వాళ్ళు చెప్పాలా? పాత ద్రాక్ష రసము, పాతదైన పులిపిండి, పాత బట్టలు, పాత నడక. ఇవన్నీ మనం 7 విషయాలు చూసాం. ఇవి మనము తీసివేసుకోవాల్సినవి. ఇప్పుడు 4వ గుమ్మంలోనికి మనం వద్దాం.
ఈ 4వ గుమ్మం పేరు లోయ గుమ్మము లేక లోయ. మీరు గుర్తుపెట్టుకోండి అట్లా, లోయ గుమ్మము, ఆ బ్రాకెట్ లేక లోయ ద్వారమన్న ఒకటే. అనగా నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఎవరు కట్టారు ఈ గుమ్మం? ఇది మొదటిది. ఈ ఉపద్ఘాతంలో కొన్ని మాటలు. ఈ గుమ్మాన్ని కట్టిన వాళ్ళు ఉన్నారు అక్కడ, మీరు చెప్పాలక. ఎవరు కట్టారు? హానూనును జానోహ కాపురస్తులు బాగు చేసి కట్టిన తర్వాత దాని తలుపులను, తాళములను, గడియలను అమర్చిరి. ఈ గుమ్మాలన్నిటిలోకి మొదటి గుమ్మం ఒక ప్రత్యేకమైనది చెప్పాను మీకు. గొర్రెల గుమ్మం ఒక ప్రత్యేకమైనది. దాన్ని కట్టారు కానీ ఆ గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి అని ఉంది. దానికి తలుపులు కానీ గడియలు కానీ లేవు. జాగ్రత్తగా చూడండి. మొదటి గుమ్మానికి ఏమి లేవు, తలుపులు కానీ గడియలు కానీ లేవు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ గుమ్మం. ఇది ఎప్పుడు కూడా ఆల్వేస్ ఓపెన్ గేట్. ఇది ఎవరైనా రావచ్చు, ఆహ్వానించే గుమ్మం రక్షణలోనికి. దీనికి తలుపులు లేవు, గడియలు ఎయ్యరు. అనగా ఆయనే ఆ గుమ్మం. ఎప్పుడైనా ఆ గుమ్మంలోనికి ప్రతి మనుష్యుడు రావచ్చు. ఇప్పుడు 4వ గుమ్మంలోకి మనం వస్తూ ఉన్నాము. ఇది అనగా ఎవరు కట్టారు అంటే మరి హానూను జానోహ కాపురస్తులు అందరూ కలిసి ఈ గుమ్మమును కట్టారు. ఇప్పుడు ఈ గుమ్మము మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యములో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలోకి రండి. ఈ గుమ్మము గుండానే నెహెమ్యా యెరూషలేములోకి వెళ్ళాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏ గుమ్మము గుండా? లోయ ద్వారము గుండా యెరూషలేములోకి వెళ్ళాడు. చదవండి ఆ మాట. భుజంగపు బావి ఎదుటికిని దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చాలండిగా అవి అగ్ని చేత కాల్చబడి. రెండవది, యెరూషలేములోకి నెహెమ్యా వెళ్ళిన మొదటి ద్వారము ఇది. ఏ ద్వారం? లోయ ద్వారం. ఈ గుమ్మము గుండా ఆయన లోపలికి వెళ్ళి చూశాడు. అన్నీ ఆ గుమ్మాలన్నీ ఏమైపోయినాయి? కాల్చబడ్డాయి. గుమ్మానికి ఉన్న సౌందర్యము పోయింది. అనగా పిల్లారా, ఈ గుమ్మం గుండా వెళ్ళాడు. ఆ తర్వాత ఆ గుమ్మాన్ని వాళ్ళు కట్టడం అనేది మనం చూస్తూ వచ్చాం. దేవుని వాక్యంలో మరి ఈ లోయ అనేది మనం యెరూషలేములో గమనిస్తే 3 లోయలు కనబడతాయి. యెరూషలేములో 3 లోయలు ఉన్నాయి. అవి జ్ఞాపకం పెట్టుకోండి. కిద్రోను లోయ, తర్వాత హినోమ్ లోయ, ఆ తర్వాత సెంట్రల్ లోయ. ఈ మీరు సీక్వెన్స్లో లోయ గుమ్మము గుండా నెహెమ్యా వెళ్ళాడు. ఆ గుమ్మాన్ని అనగా హానూను జానోహ కాపురస్తులు కట్టారు. ఈ లోయ అనే మాట కాడికొస్తే 3 లోయలు యెరూషలేములో మనం చూడగలం. మొదటి పేరేంటి? కిద్రోను లోయ, హినోము లోయ, సెంట్రల్ లోయ అనేవి అక్కడ మనము చూడగలం. పిల్లారా, బైబిల్లో దరిదాపుగా చాలా లోయలు ఉన్నాయి. వాటిలో
అనగా 39 లోయలు బైబిల్లో చూడగలం. ఇంకా ఉండవచ్చు, కానీ చాలా లోయలు కనబడతాయి. ఇప్పుడు అలాంటి అనగా విధానంలో నెహెమ్యా ఒక్కడు నడుము కట్టుకొని దేవునింటిని బాగు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ లోయలన్నీ కూడా ఎలాంటివో కూడా ఒక్క మాట చెప్తాను. ఈ లోయలు ద్వితీయోపదేశ కాండంలో 11:11 చూడండి. అనగా ఈ లోయల్లో కొండలు, కొండలు, లోయలు, ఆ యెరూషలేము, ఆ పట్టణము కొండలు, లోయలు గల, నేను అనుకుంటే హైదరాబాద్ అంతా కొండలే, చాలా వరకు కొండలు, లోయలు ఇలానే ఉంటుంది. కాబట్టి అలాంటి స్థలానికి దేవుడు ఆనాడు తన ప్రజలను మరి ఏర్పాటు చేసుకొని యెరూషలేమును కట్టడం ఇవన్నీ జరగడం మనం చూస్తున్నాం. అయితే అది అనగా బబులోను రాజుల చేత యెరూషలేము పాడవడం అనేది కారణము. దానికి పాడవడానికి దేవుని ప్రజలే మూలం. వారి అవిధేయతను బట్టి దేవుడు అలా చేయవలసి వచ్చింది. ఇది జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యెరూషలేము పాడవడానికి ఇశ్రాయేలీయుల యొక్క పాపమే కారణం. మనము కూడా దీంట్లోకి హెచ్చరిక ఏంటంటే, మనం పడిపోవాలన్నా, పాడైపోవాలన్నా, మనం ఏదైనా నష్టం కలగాలన్నా దానికి కారణం కూడా మనమై ఉంటాం. అందుని బట్టి అయితే దేవుడు పాడైన వాటిని అలాగనే ఉంచకుండా కీర్తన 147:3 ప్రకారంగా యెహోవాయే యెరూషలేమును కట్టువాడనే వాగ్దానము నెరవేరడం మనం చూడగలం. చదవన మాట, కీర్తన 147:2 యెహోవాయే కట్టువాడు చెదిరిన ఇశ్రాయేలీయులను, ఆ వాగ్దానమును కూడా ప్రభు నెరవేర్చడం మనము చూడగలం. ఇప్పుడు ఆ గుమ్మాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ గుమ్మము నేర్పే పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ 3 గుమ్మాలు మనకు అనేకమైన సంగతులు నేర్పించినాయి. గొర్రెల ద్వారము అనగా గొర్రెపిల్ల లక్షణాలు 7 మనం చూసాం. రక్షించబడిన దేవుని బిడ్డ, ఆయన గొర్రె కాబట్టి ఆయన గొర్రెపిల్ల, మనం గొర్రెపిల్లలం. గొర్రెలకు ఉండవలసిన 7 లక్షణాలు ధ్యానించాం. నా గొర్రెలు నా స్వరము, నా గొర్రెలు నన్ను వెంబడించును. ఇలాగా దేవుడు ఆ కోణాలు గుండా మాట్లాడాడు. రెండవది మత్స్యపు అనగా గుమ్మం, ఆత్మల సంపాదన. అనేకులము ఈ గుమ్మం అనుభవంలోకి రావాలా, రక్షించబడి మౌనంగా ఉండడం కాదు. అనగా ఎంతమంది ఎవరెవరు రక్షించారో చూసాం. పేతురు ఇంచుమించు 3000 మందిని రక్షించాడని. సమరయ స్త్రీ ఊరిలో సగం మందిని దరిదాపుగా రక్షణలోకి తీసుకొని వచ్చిందని చాలామందిని మనం చూసాం. మూడవది అనగా పాత గుమ్మము కూడా మనం ధ్యానించాం. మొదటివి సంగతులు 7, పాతవైనవి ఒక 7 తీసివేసుకోవాల్సినవి. నాలుగవది లోయ ద్వారం. ఈ లోయ ద్వారం అనే మాటకు ఒక మనం పేరు పెడదాం. తగ్గింపు జీవితానికి సాదృశ్యమైన గుమ్మం. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ అర్థాలు. లోయ తగ్గింపు అనుభవానికి గుర్తుగా ఉంది. లోపట లోయ తగ్గింపు అనుభవాన్ని అనగా నేర్పించే లోయ. ఏం లోయ చెప్పండి? ఇది తగ్గింపు అనుభవం నేర్పే లోయ. దావీదు అంటాడు, కాడాంధకారపు లోయలో నేను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడను అన్నాడు? ఆయన ముందున్నాడు, అది మర్చిపోకూడదు. కాపరి ఎక్కడుంటాడు? ముందుంటాడు. ఆయన ముందున్నాడు, నేను ఏమీ భయపడను. దేవుని వాక్యంలో మరి కొన్ని లోయలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లోయలు నేర్పే
పాఠాలు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాలము మరలా మనకు స్వార్థ కూడా ఉంది కాబట్టి సమయానికే ముగించేదానికి మనం అనగా ప్రయత్నిస్తాం. దేవుడు వారానికి ఒకరోజు మనకి ఇచ్చేది. వారములో దేవుని వాక్యాన్ని మనము వినాలి. ఆత్మీయ జీవితంలో ఇక్కడ దేవుడు చాలా ఉండయి, ఒక 7 లోయలు అనే వాటిలో ఒక 3 చూద్దాం, వీలైతే 3-4 మాత్రమే. తర్వాత మరలా మనం వచ్చే వారంలో మనం ధ్యానిద్దాం. రండి, మొదటి లోయలోకి వద్దాం. ఇప్పుడు లోయ పిల్లలు ఎక్కడ? లోయ ద్వారము. లోయ అంటే తగ్గింపు యొక్క అనుభవం. అది ఇంకొక సబ్జెక్ట్ మనం చూద్దాం. ఎవరు అనగా తగ్గించుకున్నారో వాళ్ళు కలిగినవి ఏంటియో అదొక భాగాన్ని మనం చూద్దాం. లోయలు సంఖ్యాకాండము 13వ అధ్యాయం. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకొని వాటిని లోయల పేర్లు కూడా చెప్తాను. ఆ లోయ అర్థాలు కూడా మీరు జాగ్రత్తగా రాసుకోవాలి, అప్పుడే అర్థమవుతుంది. నిద్రపోతే అర్థం కాదు, అవునా కదా? చెప్పండి. నిద్రపోతే అర్థం కాదు, పక్కల వాళ్ళకు కూడా డిస్టర్బెన్సే, అంతే అవునా? అందుకని దేవుని ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఒక మనలో ప్రతిష్ఠించుకోవాలా. నేను వాక్యం వినాలి శ్రద్ధగా, అది నా హృదయంలోనికి ప్రభువా మీరు వెళ్ళేటట్టు చేయమని రాగానే కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన కూడా చేసుకోవాలా. కూర్చున్న వెంటనే ప్రార్థన చేసుకోవాలా. ఈ దినం మాతో ఏం మాట్లాడతారో మాట్లాడండి. ఆరాధనలో, బల్లాలో ఇవన్నీ మనం ఏదో కామన్గా రొటీన్గా మనం తీసుకున్నట్టు ఉండకూడదు. ఏ రోజుకు ఆ రోజు శ్రద్ధతో వాటిని మనం తీసుకోవాలి. మొదటి లోయ 24వ వచనం, సంఖ్యాకాండము 13:24. ఇశ్రాయేలీలు ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టిరి. ఈ లోయ ఏమి లోయ చెప్పండి మీరు? ఎష్కోలు లోయ. కాబట్టి ద్రాక్ష గెల అని అర్థం. ఎష్కోలు లోయ అంటే ద్రాక్ష గెల. దీనికి ఒక ఆత్మీయ అర్థం నేను జ్ఞాపకం చేస్తాను. అనగా ఫలించే లోయ. ద్రాక్ష గెల ఏమైంది చెప్పండి? ఫలించింది. ఫలించే లోయ అంటే ఈ లోయ మనకు నేర్పించే పాఠం ఏంటంటే మనం ఫలించాలి. ద్రాక్ష గెల ఏమైంది? ఫలించింది. గెల కాబట్టి దాన్ని ఏం చేశారు? కోసారు. ఫలిస్తేనేగా, ఆడ గెల ఉంటేనేగా. గెల లేకపోతే కోస్తారా? కోయలేరు. ఆ గెల ఫలించే అనుభవము. రెండోది కూడా గుర్తుపెట్టుకోండి, ఐక్యతను కూడా చూపిస్తూ ఉంటుంది గెల. గెలలు అన్నీ కలిసి ఉంటాయి. ఇప్పుడు ద్రాక్ష గెల చూడండి, అటు పట్టుకొని విడివిడి ఉంటాయా? కొన్ని అయితే 4-5 ఉంటే లోపల పాపం ఒత్తుకొని పోయి ఉంటుంది. ఒకటి తినేటప్పుడు చూడండి, ఒత్తుకుంటున్నా కానీ ఏమనదు అది. మనం ఒక్కరు ఒత్తుకుంటే చాలు, మనకి ఏదైనా తగిలితే చాలు, ఏదైనా ఒక మాట అంటే చాలు, మనం ఏమాత్రము కూడా భరించలేం. గెల ఐక్యత, ఆ గెల ఫలించడం, రెండు రాసుకోండి. ఏంటి? ఫలించుట, ఐక్యతను నేర్పుతున్న ఎష్కోలు లోయలో ఉన్న గెల. ఎష్కోలు లోయ మనకు నేర్పించేది ఏంటంటే ఐక్యతను నేర్పిస్తుంది. మొదటిది ఫలించుట నేర్పిస్తుంది. ఇక్కడ కోసింది ఇశ్రాయేలీల్లో 12 మంది కోసినట్టుగా మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీలు ఆ గెలను కోసి అనుందా? 24 ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ఆ స్థలమునకు ఇశ్రాయేలీలు కోసారు. ఎంతమంది మోసారు మరి గెల? జాగ్రత్తగా చూడండి. ఎంతమంది మోసారు గెల? ఇద్దరే మోసినట్టు ఉంది. మళ్ళీ 23లో ఎంతమంది మోసారు? ఇద్దరు మోసారు. ఆ లోయలో నుండి ఏమేమి తీసుకొని వచ్చారు? ఇది ఒక్కటేనా? అన్నీ చూడాలా?
ద్రాక్ష గెలొక్కటేనా? దానిమ్మ పండ్లు, అంజూరు పండ్లు, ఇంక వాటిలోకి పోతే ఒక్కొక్కటి మన పెద్ద సబ్జెక్ట్ అది. కాబట్టి వాళ్ళు ఆ గెలను ఇద్దరు మోసుకొని వచ్చారు. ఎంతమంది? ఇద్దరు మోసుకొని వచ్చారు. వారు మార్చి మోసుకొని వచ్చారు, లేక ఏమో కానీ బైబిల్ ఏమో ఒక్క మాట రాస్తే నేను ఇందాక చూశాను, ఇద్దరు అంటే నేను అనుకుంటాను వాళ్ళే కాలేబు యోషువ ఉండొచ్చేమో అనుకుంటా. ఎందుకంటే 10 మంది సరైన వాళ్ళు కాదుగా. మీకు అర్థం కాదు, మళ్ళీ రాలే. ఇంకా ఈ 10 మంది మంచివాళ్ళు కాదు. ఇంకా మంచిగా హృదయమే బాగలేకపోతే గెలం పెట్టుకుంటారు వాళ్ళు. అర్థమైందా? 10 మందిలో ఏముంది? చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చారు. అవునే కదా? ఇక్కడ మనం గమనిస్తే ఆ మాట చూడండి, 31, 32 వచనాలు. 31, 32 వచనాలు. భోజాలమన్నారు. వారు ఎట్ట మోసారో ఏమో తెలియదు కానీ పూర్తిగా ఇద్దరు మాత్రం మోసారని రాసి ఉంది. మిగతా వాళ్ళు మరి మనకెందుకు ఇక్కడ ఎట్లా ఉన్నారు అలా ఉన్నారు అన్నప్పుడు దానిలో ఎంతగా సహకరించారో మనకైతే తెలియదు. పిల్లారా, ఏదేమైనా ఆ లోయ మనకు నేర్పించే పాఠం ఏంటంటే ఫలించే అనుభవము, రెండోది ఐక్యత అనుభవం నేర్పిస్తుంది. 2 విషయాలు వారి జీవితాల్లో గమనిస్తే ఆ ద్రాక్ష ఎలా అనుభవాలే వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఎవరి దగ్గర చెప్పాలా? ఎవరి దగ్గర ఉన్నారు? ఆ 12 మందిలోనే 2 గుంపులు ఉన్నారు. అర్థమైందండి? ఆ 12 మందిలోనే 2 తెగలు ఉన్నారు. ఎవరో 2 తెగలు చెప్పండి. బ్రదర్స్ ఒక తెగ చెప్తారు, సిస్టర్స్ ఒక తెగ చెప్తారు. 2 తెగల్లో ఒక తెగ ఎవరు? కలిసి ఉన్న తెగ పేర్లు చెప్పండి. కలిసి ఉన్న అనగా గుంపు, ఐక్యంగా ఉన్న యోషువ కాలేబు ఇద్దరు హృదయాలు కలిసిపోయినాయి. ఏలియం పనికిరాని దాని కొరకు కలిసిపోయినాయి. ఎవరై? 10 మంది. చెడ్డ సమాచారం. వీళ్ళు సరైన వాళ్ళు దేవుని ప్రజలే, దేవుని బిడ్డలే, ఆ రక్తంతో కడగబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. కానీ వారి హృదయంలో సరైన మార్పు లేదు. ఎంతమందిలో? 10 మందిలో సరైన మార్పు లేదు. ఇక్కడ గమనించండి. అనగా ఈడ 10 మంది. అర్థమవుతుందండి? క్రొత్త నిబంధనలో పోలికి ఇంకో 10 మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? కన్యకలు. ఉదాహరణ ఇక్కడ తీసుకుందాం. ఆ 10 మందిలో ఒక తెగ 5గురు, ఒక గుంపు 5గురు. ఇప్పుడు 10 మందిలో నుంచి 10 మంది కదా, ఒక 5గురు మంచోళ్ళు కాదు, ఒక 5గురు అంతే కదా. ఒక 5గురు నిద్రపోయారు వాళ్ళు, ఒక 5గురు బుద్ధి కలిగిన వాళ్ళు. అవునా కదా? 5 మందికి బుద్ధి ఉందా లేదా చెప్పండి? 10 మందికి ఉందా చెప్పండి? నాకు క్లియర్ చేయండి. మరి 5 మంది మంచిగా ఉన్నారు, 5 మంది పోయే కొంది కొంచెం అన్న మార్పు వస్తున్నాడా? 10 మంది ఇక్కడ దెబ్బతిన్నారు, ఆడ 10 మందిలో 5 మంది. చూడండి. కాబట్టి మన జీవితాల్లో అక్కడ 2 వలె, ఇక్కడ 5గురు వలె ఆత్మీయ జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక చాలా ఉంటాయి. చివరు బయలుదేరింది చాలామంది, కనాను పోయింది ఎంతమంది? 2. మరి ఎంతమంది పోతాం మేము? ఇప్పుడైతే నాకైతే డౌటే పూర్తిగా. భక్సం గారితోనే క్లోజ్ అయిపోతాయి మనకు ద్వారాలేమో. భయపడబాకండిలే, నమ్మకంగా ఉన్న వాళ్ళందరం వెళ్తాం. అంటే పరిస్థితులు చూస్తుంటే అట్లా ఉన్నాయి మన సహవాసం యొక్క విధానం. 10 మంది ఏమో పనికిరాని గుంపు ఉంది, 2 మాత్రమే అన్నట్టు. ఎట్లాంటి పరిస్థితో ఇది ఫలించే అనుభవాన్ని గురించి మాట్లాడుతుంది. దేవుని యొక్క ఉద్దేశము మనం ఫలించాలని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. 15, 16. నేను మిమ్మను ఏర్పరచుకొని మీరు నా తండ్రి పేరిట అదిగా మీరు ఫలించుటకును
మీ ఫలం నిలిచినట్టుకును. ఎస్, దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? ఫలించడానికి. ఫలం ఏం కావాలా? అది ఫలించడం ఒక ఎత్తు, నిలబెట్టుకోవడం ఒక ఎత్తు, రక్షించబడటం ఒక విధానం, కాపాడుకోవడం ఒక విధానం. మనం రక్షించబడ్డాక మనం ఆ రాజ్యం పోయేదాకా మన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి. మనల్ని ఫలించడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మన జీవితాల్లో ఆ ఫలాలు లేవు. జాగ్రత్తగా వినండి, ఆ ఫలాలు లేవు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అనగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. ఆ చెట్టుకు ఫలాలు లేవు. చూడండి జాగ్రత్తగా. మన ఏర్పాటు ఫలించాలి. మనం ఎష్కోలు లోయలాగా ఉండాలి. ఉదయమందు ఆయన ఆకలిగా ఉన్నాడు. అప్పుడు త్రోపరకును చెడు దగ్గరకు పోయాడు. చూడగా దాని దగ్గరకు రాగా, ఇప్పుడు గమనించండి, దాని యందు ఆకులు తప్పక మరి ఏమీ కనబడలేదంటే ఫలాలు ఏమీ లేవు. ఇదే మన స్థితి. ఆకులు కనబడుతున్నాయి, పైకి నటన ఆ విధానము, పైకి భక్తో, పైకి అనగా ఏదో కనబడుతుంది, కానీ అక్కడే అనగా జీవితంలో ఫలాలు లేవు. నామకార్థమైన క్రైస్తవ జీవితం అయిపోతూ ఉంది. మన జీవితము ఫలాలతో కూడింది ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అక్కడికి రాగా, యేసు రాగా దానికి ఆకులు తప్ప మరి ఏమీ లేవు. ఈనాడు దేవుని బిడ్డలంగా మన ఆత్మీయ జీవితంలో ఆకులే కనబడుతున్నాయా? అనగా ఫలాలు లేని చెట్లాగా ఉన్నామా? రాలిపోయే విధానంలో ఉన్నామా? ఏంటి ఆ ఫలాలు? ఉదాహరణ మనం చూస్తే గలతీ అనగా 5వ అధ్యాయం 22వ వచనంలో గమనించండి. అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఇవన్నీ కూడా అనగా ఆత్మ ఫలం. ఇది కనబడుతుందా? ఈ రోజున మన జీవితంలో ఏ విధానములో ఉన్నాం? బావుగా మనం ఫలించాలని, ఆ ఫలము నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓదేనా? ఆయన దగ్గర మనం నిలిచి ఉండాలా. మనం ఇక్కడ ఫలించాలి. కానీ మానవుడు ఏం ఫలిస్తున్నాడో తెలుసా? జాగ్రత్తగా గమనిస్తే కారు ద్రాక్షాలు. యెషయా 5వ అధ్యాయం అనగా 4-5 వచనాల్లో మాట ఉంది. అనగా ద్రాక్ష తోట నాటబడింది, దానిని చూశాడు, కానీ కారు, చదవన మాట, ఏం చేయగలను? ఏం చేశాడు? అనే కొండ మీద మంచి సత్తువు గల భూమిలో 5:1 అక్కడ రాళ్ళు ఏరాడు, అనగా నాటాడు, ఇన్ని చేశాడు. ఇప్పుడు చదవండి. ఏం చేయగలను? ఏం కాయాలని ఎదురు చూశాడు? ఏం కాయాలని ఎదురు చూశాడు? ఇప్పుడు ఏం కనబడ్డాయి? అది కారు ద్రాక్షాలు కాయటకు ఏంటి అసలు కారణం? ఆయనకి అర్థం కావట్లా. మంచి ద్రాక్ష రసాల కోసం ఎదురు చూస్తూ వచ్చాడు, కానీ కారు ద్రాక్షాలు కాయడానికి కారణం మానవుడు తప్పిపోయి, మానవుడు జారిపోయి, కారు ద్రాక్షాలు ఆత్మీయమైన ఫలాలు లేవు, ఆత్మీయమైన ఎదుగుదల లేదు, ఆత్మీయమైన విశ్వాసంలో మనము అనగా లేని వారిగా ఉంటున్నామే. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ లోయ అనుభవం మనం కలిగి ఉంటున్నామా? ఈ లోయ నేర్పే పాఠం ఫలించుట. అనగా ఎష్కోలు లోయలో ఏమున్నాయి? ద్రాక్ష ఫలాలు, ఫలభరితమైన లోయ. ఈనాడు మన కుటుంబం అనగా ఫలించాలా, మన సంఘం ఫలించాలా. పిల్లరా,
ఆ ఫలము నిలిచి ఉండాల. మరి ఎలా ఫలించగలం? 2 మాటలే, చాలా ఉంటాయి, అది అంత దూరం పోను. ఫలించాలంటే ఏం చేయాలి? మనము దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఫలించడానికి అనగా కొన్ని కారణాలు మనము చూడాల. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, 15:4. నా యందు ఏం కావాలా? ఎవరు నా యందు అంటే, ఈ మాటలు జాగ్రత్తగా, ఎవరి యందు? ప్రభువునందు మనం ఏం కావాలా? ఎస్. ఎక్కడ నిలిచి ఉండాలా? ఒక ఆయన ప్రభువునందు లేడు, చాలామంది ప్రభువునందు ఉన్నారు. 1 యోహాను పత్రిక 3:12 చూడండి. దుష్టుని అనే మాట, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. ఎవరి యందు నిలిచున్నాడు? దుష్టుని యందు. అనగా దుష్టుని యందు లోకమంతయు, చెప్పాలా, లోకమంతయు ఎవరి యందు ఉన్నది? ప్రభువునందు లేదు. 1 యోహాను పత్రిక 5:19. ఎవరి యందు నిలిచిందో చూడు, ఎవరిలో ఉందో చూడు. లోకమంతయు, ఎస్, అందులో నువ్వు నేను కూడా నిలిచున్నామేమో. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవకంటే నడుస్తాం, జీవిస్తాం. అందుకే మనము కారు ద్రాక్షాలు కాస్తున్నాం. మంచి లేవు మనలో. ప్రభు చూసినప్పుడు ఆకులు తప్పక మరేమీ కనబట్ల. ఈ రోజున ప్రభు మనం చూసినప్పుడు ఆనందించాలి, సంతోషించాలి. అందుకంటున్నాడు, నా యందు నిలిచునుడి. ప్రభు నందు నిలిచుంటే, యోసేపు ఉన్నాడు ఒక ఆయన, ఎట్లా ఫలించాడు, ఎలా ఎదిగాడు చూడండి. ఆదికాండం 49:22. అందరూ చూడండి. యోసేపు ఫలించేడి కొమ్మ ఓట యొద్ద. ఎక్కడా? చెప్పాలి అందరూ, ఎక్కడా? ఓట. ఏం ఓట? బయట ఉండ నీళ్ళ ఓట్లా, బావులా? అవిగా జీవపు ఓట. జీవపోటు దగ్గర ఉన్నాడు. ఆ జీవపోటు ఎవరు? ప్రభువైన ఇర్మియా 2:13. జీవజలముల ఓటనైనా నన్ను. అందుకని ఇప్పుడు ఫలించలేని పరిస్థితి. 2:13 చదవండి. విడిచి తమ కొరకు నీళ్లు నిలవని తొట్లు ఏర్పరచుకున్నారు. పిల్లారా, జీవ జలముల ఓటను ఏం చేసినాం మనం? విడిచిపెట్టి. యోసేపు విడిచిపెట్ల. ఎవరిని? ఓటను విడిచిపెట్ల. ఆ ఓట ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈనాడు ఆయన విడిచిపెడితే మన కుటుంబం పచ్చగా ఉండదు, మనం ఫలించం, మనం ఎదగాం, మనం ఆశీర్వాదాన్ని పొందలేం. ఎవరి దగ్గర ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఓట దగ్గర ఉండాల. ఎట్టుంటావు? కీర్తన 1:3 చదవండి. ఆ ఓట దగ్గర ఉంటే ఎలా ఉంటావు? చదవండి అన్నమాట. అతడు నీటి కాలువల ఎవరైనా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. ఎప్పుడు ఫలాలు ఇస్తావు? నీటి కాలువల దగ్గర. ఈ కాలువ అనగా మందిరపు గడపలో నుండే పారుతుందని ఉంది బైబిల్లో. నీళ్ళు ఆడ నుండి పారుతున్నాయంట? మందిరపు గడప ఎక్కడుందన్నమాట. యెహెజ్కేలు గ్రంథం 47:1 చదవండి. మనం ఆత్మీయ తెలుసుకోవాలి. 47:1. యాను నీళ్ళు గడప నుండి నీళ్ళు బయటికి వెళ్తున్నాయి. ఆ నీరు వాక్యం. ఇక్కడ నువ్వు తడపబడాలా, ఇక్కడ ఈ నీటిలో ఉండాలా. అప్పుడే ఆ చెట్టు చెప్పాలా, అది ఆ చెట్టు ఫలిస్తుంది. వారి కోడికల్లో నీటితో తడపబడాలా, వాక్యముతో తడపబడాలా. అప్పుడే ఆ చెట్టు ఏమవుతుంది? ఫలించే అనుభవంలోకి వస్తూ ఉంది. పిల్లరా,
మన జీవితంలో కాలేబు యెహోషువలా కూడా ఉండాల. వాళ్ళిద్దరు హృదయాలు ప్రేమ గల వారు, వారు విశ్వాసం కలిగిన వారు, వారు ఫలించేవారు, వారు ఆత్మీయంగా దేవునిలో ఎదిగిన వారు, యెహోవాను వెంబడించిన వారు. వాళ్ళు చెప్పండి, ఎవరు? యెహోవాను వెంబడించడం. ఈ 10 మంది వస్తున్నారు, ఉంటున్నారు, కానీ వారిలో సరైన మార్పు లేదు. సనగడము, వనగడము, చెడ్డ అనగా సమాచారానికి ఎక్కడన్నా చూడండి, మంచిదానికి తక్కువ, చెడ్డదానికి గుంపులు 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 అన్నట్టు ఉంటుంది. అనగా మంచి కొరకు ప్రయాసపడాలా, అనేకులను ప్రభులోనికి మనం తీసుకొని రావాలా, ఫలించాలి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన మాట చెప్తాను. ఆయన యందు, ఆయనలో మనం ఉంటే ఏమవుతాం? అంతేనా, ఫలిస్తాం. కానీ ఇంకో మాట ఉంది బైబిల్లో, యోహాను సువార్త 12:24 చదవండి. అసలు అది చచ్చినడలా, ఎస్, ఆ గోధుమ గింజ ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన చనిపోయాడు విస్తారంగా. మనం కూడా ఏం కావాలి చెప్పండి? చచ్చిపోవాలా. లోకానికి, లోక సంబంధమైన వాటికి మనం చనిపోతే మన జీవితం ఫలించే అనుభవంలోకి వస్తుంది. దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు, విస్తరింపజేస్తాడు. అనగా ఆయా విధములుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నా యందు నిలిచుండుడి, మీ యందు నేనును, ఆ తీగ ద్రాక్షవల్లిలో కానీ తనంతటి తాను ఫలింపుదో, అలాగనే మీరును ఇప్పుడు ఏం చేయాలా? పనికిరాని తీగలను తీసిపారాయి. వాడన్నిటిని తీసిపారవేయాల, అన్నిటికీ చనిపోవాలా. అప్పుడే మనం ఫలించగలము. ప్రభు కోరుకున్నదే, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండాలి. ఓ దినాన మనం ఇంతగా రక్షించబడి, ఒకసారి ఆలోచన చేయండి, ఇంతకాలం ప్రభువులో ఉండి లోకముద్దనుకొని అన్నిటిని విడిచిపెట్టి వచ్చి మరలా లోకాన్ని వెంబడిస్తూ ఉంటే ఆ ఫలము నిలిచి ఉండదు. అని నేను 50 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ప్రభువులో ఉన్నాను అనగా ప్రభు దగ్గర లేకపోతే ఎంత బాధకరమైన పరిస్థితి. ఇదిగో నేను త్వరగా వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము ఒక దినాన ప్రభు మనకు జీతం ఇవ్వబోతున్నాడు. అందుకని మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. 2వ మాట చెప్తాను రండి త్వరగా, సమయం చాలు. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 26వ వచనం. ఇది మన లోయే. ఏమి లోయ? 4వ దినమున వారు బెరాకా లోయలో పడి కూడిరి. ఆడేం చేస్తున్నారు? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లోయకు ఒక పేరు మనం పెడదాం. ఏమి లోయ ఇది? బెరాకా లోయ. బెరాకా లోయ అంటే స్తుతి, ఆశీర్వాదం, దేవుని ఘనపరిచే లోయ. అంతేనా? స్తుతించడం అంటే ప్రభువుని ఏం చేయాలి మనము? ఘనపరచుట. వారు ఆ లోయలోకి వచ్చారు, అక్కడ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. పిల్లారా, ఏ పరిస్థితుల్లో స్తుతించాలా? ఒక విశ్వాసి అన్నీ బాగుంటేనేనా? అన్నీ బాగుంటేనేనా? బాగున్నా స్తుతించాలా, బాగులేకపోయినా స్తుతించాలి. దానియేలు అట్నే స్తుతించాడు. ఎలాగ చెప్పగలం? దానియేలు గ్రంథం 9-10 వచనాలు చదివితే క్లియర్గా అర్థమైద్ది. దానియేలు ఎప్పుడు స్తుతించాడో. చదవండి 9వ వచనం. 9వ వచనం 6-9. చేసెను. అది తెలుసుకున్నాడా లేదా చెప్పాలి మీరు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏమని తెలుసుకున్నాడు? ఏమని సంతకం చేశాడు?
రాజు 30 దినాల వరకు ఏ దేవుని కూడా మ్రొక్కకూడదని చెప్పి నాకు తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక మనమైంటి ఏం చేసిందో విశ్రాంతి తీసుకొని ఉందో నమ్మకంగా తలుపులన్నీ వేచి పడేసి ఏదో కనబడకుండా చేసుకొని 2 వాట్లు ఏంది భోజనం కాడ చేసుకుంటాం కదా. అయా నీకు స్తోత్రం చెప్పండి, నాకు ఆత్రం ఆమేన్ అయిపోయి. ఎంత మంచి ప్రార్థన. మనం కూడా కొన్నిసార్లు అట్నే అనగా మనం కూడా అలాగనే ఉంటాం. పిల్లరా, మన జీవితంలో దానియేలు తన క్రమాన్ని తన పద్ధతిని మాత్రము చెప్పండి మార్చుకోలేదు. ఏంటి? యథాప్రకారం దేవుని స్తుతించడం కానీ, ప్రార్థించడం కానీ, ప్రభుని సేవించడం కానీ ఆయన ఎక్కడ కూడా సెలవు తీసుకున్నట్లు లేదు. సంవత్సరంలో ఎన్ని సెలవులో మనకి ఆదివారాలు. అందుకే ఒకసారి చెప్పే నేను, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయి? 52 టిక్కులు పెట్టుకోమని చెప్పిన. మరి పెట్టుకున్నారు 24లో. ఆదివారం పోయామన్నప్పుడు టిక్కు పెట్టాలట. ఎన్ని ఆదివారాలు ఎగిరిపోయినాం, ఎన్ని గురువారాలు, ఎన్ని మంగళవారాలు, ఎన్ని బుధవారాలు, ఎన్ని శుక్రవారాలు, ఎన్ని శనివారాలు టిక్కు పెట్టుకుంటే అప్పుడు మన భక్తి తెలుస్తుంది. అంతేనా? ఎంతగా ప్రభుతో సావాసం ఉందని. నిజమే, కొంతమంది ఇంటి దగ్గర నుండి కూడా సిస్టర్స్ ఏంటో మరి అదొక ఘనతో గౌరవం. మరి మేము సిస్టర్స్ మీటింగ్కి ఖాళీగా ఉన్న ప్రతి సిస్టరు దేవునింట్లో పడితే నీ కుటుంబానికి మేలు, లేకపోతే నీ కుటుంబానికి జీవము ఉండదు. పురుషుడైనా స్త్రీ అయినా దేవుని మందిరపు తాకిడి ఉండాలి మనకు. వీటికంటే బయట అన్నీ ఉంటాయి మనకి, షాపింగ్లు లేకుంటే అనగా ఆఫీసులు, మనకు పనులు, మన ఇళ్ళు అన్నీ. దేవుని ఇంటితో నీకు తాకిడి తక్కువైతే శ్రమలకు గురవుతావు, నువ్వు నష్టపోతావు. అందుకనే దేవుని ఇంటితో నీకేముండాలా? సావాసం ఉండాలా. పిల్లరా, దేవుని యొక్క ప్రభుతో ఈ అనుబంధం, స్తుతించడం, దానియేలు అనగా శాసనం అనగా 30 దినాల వరకు ఏ దేవునికి కూడా ప్రార్థన ఆయన దానియేలు విడవలేదు, ఎడబాయలేదు ప్రభువుని. ప్రియమైన సహోదరా, 25లో నువ్వు ప్రభుని విడవకూడదు, ప్రభుని హత్తుకొని మనం వెంబడించాలా. ఆ పరిస్థితిలో దానియేలు మాత్రం భయపడినట్లు, కలవరపడినట్లు లేనే లేదు. దానియేలు జీవితంలో దానియేలు యథాప్రకారముగాను అనుదినము ముమ్మారు మోకాళ్ళు అని మళ్ళీ ఏం చేశాడు? తన గది కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తీశాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు, కనపరుస్తున్నాడు. ఈనాడు ఈ అనుభవం మనకు కావాలా. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువును మనము విడవకూడదు. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ కీర్తన 50వ కీర్తన 22 చదవండి. నన్ను ఏం చేస్తున్నాడు? మహిమపరుచుచున్నాడు. దేవునికి ఏం చేస్తున్నాం మనం? మహిమను తెచ్చేవారిగా మనం ఉంటాం. పిల్లరా, ఈనాడు ఈ లోయ ఆయన ఘనపరచడం నేర్పిస్తూ ఉంది. మన జీవితంలో దేవుడు మనకు చేసిన మేలులను బట్టి అనగా కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి. ఇందాక ఆరాధనలో కూడా చూసాం. అన్యుడు ఎంతమంది బాగుపడ్డారు? ఎంతమంది? 10 మంది బాగుపడ్డారు. ఆ 10 మందిలో ఒక్కడే, ఆ ఒక్కడు ప్రభువుని ఏం చేస్తున్నాడు? ప్రభువుని ఘనపరుస్తున్నాడు. నన్ను కనపరుచువాడిని నేను కనపరుస్తానన్నాడు ప్రభు. నువ్వు ఎంతగా కనపరుస్తావో అంతగా దేవుడు నన్ను కానీ ప్రభు అడుగుతున్నాడు మరి మన నుండి, నాకు రావలసిన ఘనత ఏమాయను? ఎక్కడుందా మాట? మలాకి 1:3 1:6 చూడండి. ఎస్, యాజకులారా ఏది
నాకు రావాల్సిన ఘనత మీ నుండి ఏది? మిమ్మల్ని బట్టే కదా ఆ అన్యజనుల మధ్య నా నామము దూషణ, అవమానం, మాటలు, తలంపులను బట్టి ఒక ఆయన ఘనత వచ్చింది బైబిల్లో. దేవుని బట్టి చెప్తా ఉంటాను నేను ఆ మాట, మీరు గుర్తు. మహిమ పరిచిరి అంటాడు ఆయనే. నన్ను బట్టి దేవుణ్ణి మహిమ ఎవరి ద్వారా? అపోస్తలుడైన పౌలు. ఎక్కడ? గలతీ 1 చివరి వచనం. పౌలు ద్వారా దేవునికి ఏమొచ్చింది చెప్పండి? మహిమ. వారు నన్ను బట్టి ఎవరిని? ఈ మాట దేవుని మహిమ పరిచిన సందర్భం. పిల్లారా, ప్రభువుని బట్టి దేవుని అనగా నన్ను బట్టి ప్రభువును మన ద్వారా మహిమ రావాలి. దేవుడు అలా తీసుకొని వచ్చాడు, చేస్తాడు. ప్రభువులో ఉంటే మనల్ని విడవడు, ఎడబాయడు. ఎష్కోల్లో ఏమి నేర్పిస్తుంది? ఫలించడం. 2వ లోయ బెరాకా లోయ ఘనపరచడం. 3వ లోయ చెప్పి ముగిస్తాను. ఆదికాండం 14 చూడండి. ఆదికాండం 14:17. ఆదికాండం 14:17. సొదొమ రాజు రాజు లోయ అను షావే లోయ, దీని పేరు పెడదాం. ఏం పేరు? షావే లోయ. ఎన్ని లోయలు చూసాం ఇప్పుడు మనం? ఇది 3వది. మొదటిది ఎష్కోలు లోయ, ఫలించడము, కలిసి ఉండడం, ఐక్యత. నేను ఐక్యతలో పోలా, సమయం చాలదని. సహోదరులు ఐక్యత కలిగి ఎంత? కలిసి ఉండడమే మహాభాగ్యం. కలిసి ఉంటే కలదో సుఖం, కలిసి లేకపోతే కలదో కలవరం. కలిసి ఉంటే సుఖం, కలిసి లేకపోతే ఏంటి? కలవరం. 2వ లోయ బెరాకా లోయ, స్తుతి, ఆశీర్వాదం, ఘనపరచడం. ప్రభువుని మనం అక్కడ మనకి నేర్పిస్తున్న విధానం, ఆడ ఘనపరచబడం. అక్కడ దేవుడు వారికి అనేకమైన మేలులు చేశాడు. 3వది షావే లోయ. ఇది అనగా రాజు లోయ అని ఉంది. దేవుడు ఎదుర్కొన్న రెండు మాటలు చెప్తాను ఇక్కడ. 1 విజయవంతమైన లోయ, అది కూడా గుర్తు చేస్తా. 2వది ప్రభు ఎదుర్కొన్న లోయ. ఎవరిని? అబ్రాహాముని. ఎవరు? షాలేము రాజు. ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో దరిదాపు 9 మంది రాజులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 9 మంది. 14:1 మీరు చదువుకుంటే ఇప్పుడు 9 మందికి యుద్ధం జరిగింది. ఎవరికి? 9 మందికి యుద్ధం జరిగింది. ఆ 9 మంది రాజుల్లో 4 రాజులు 5గురిని ఏం చేశారు? ఓడించారు. మీరు 14 చదువుకుంటే అర్థమైద్ది, గుర్తుపెట్టుకోండి. ఎంతమందిని? 5గురిని ఓడించారు. ఎంతమంది? 4 రాజులు. ఈ ఓడిపోయిన రాజుల్లో మన భక్తుడు ఉన్నాడు. ఎవరో? మన భక్తుడు లోతు గారు ఉన్నాడు. సొదొమలో సొదొమ రాజును కూడా ఓడించారు. ఎవరు? ఆ 4. వాళ్ళు వేరే దేశపు రాజులు. సరే 14 త్వరగా. 14:1 అమ్మా. 1 2 3 4. వీళ్ళు 4 గుర్తుపెట్టుకోండి. 5గురిని ఓడించారు. ఇంకా కింద 5గురు ఉంటారు. ఇక మీకు 8, 9 వచనాల్లో ఈ 4 వారిని కొట్టి వారి ఆస్తి అంతటిని అనగా దోచుకున్నారు. సొదొమ రాజు కూడా ఈ 5గురిలో ఉన్నాడు. దీన్ని మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఆ మాట చూడండి. సొదొమ రాజు ఉంటాడు ఎక్కడ? కిందకి రావాలి. అక్కడ వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట కనపడుతుంది మనకి.
ఆ, 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 ఆ. అది సంగతి. ఈ అయ్యగారు ఎక్కడున్నాడు చెప్పాలి అందరూ. బ్రదర్ చెప్పట్లు, ఎక్కడున్నాడు లోతు? సొదొమలోకి వెళ్ళిపోయాడు. అసలు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు ఈయన్ని? కాబట్టి ఇక్కడ ముందు చెప్పింది దేవుడు వేరు అనగా ఈ భాగంలో ముందు మనం ఇలా చూసుకుంటూ వస్తే అది ఇప్పుడు ఇక్కడ 13వ అధ్యాయం రండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? 13వ అధ్యాయం 12వ వచనం. ఎక్కడ ఉందంటే గుడారము అది దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ దగ్గరున్న వారందరిని ఏం చేసినారు? వాళ్ళు ఆస్తి మొత్తము తీసుకొని వెళ్ళిపోయారు. చూడండి, కనాను ప్రాంతంలోకి వెళ్ళింటే ఒకవేళ బాగుండు. అబ్రాహాము ఎక్కడ ఉన్నాడంట? కనాను. ఈయన సొదొమలో ఆయనకి దగ్గరగా ఉన్నాడు. ఈయన ఆస్తి అంతా కూడా తీసుకొని పోయాడు. సొదొమ దగ్గరగా మనం ఉండకూడదు అనగా లోకానికి దగ్గరగా మనం ఉండకూడదు. దేవుడు మన జీవితాల్లో అనగా మనం ప్రభు వైపు చూసి అడిగితే చెప్తాడు. ఇక్కడ ప్రభుని అడగలేదు, ఆయన సొదొమను కోరుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. పిల్లారా, ఆ లోపల కూడా వెళ్ళిపోయాడు. తర్వాత మనం చూస్తే అనగా కొన్ని అధ్యాయాల్లో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన సొదొమ గుమార దగ్గర. ఇక 19వ అధ్యాయంలో చూస్తే ఇవన్నీ కూడా 19:1 చూడండి. ఇక 19వ అధ్యాయంలో లోపట ఇల్లు 4వ వచనంలో ఆయన ఇల్లు లోపలికి వెళ్ళిపోయింది. 13:12లో దగ్గరుంది, 19:4లో లోపలికి వెళ్ళిపోయాడు. దగ్గరుండవాడు వెళ్ళిపోతాడు. గమనించు, టీవీకి దగ్గరుంటే టీవీ లాగిద్ది నిన్ను, ఫోన్కి దగ్గరుంటే ఫోన్ లాగేస్తుంది నిన్ను. దేనికి నువ్వు దగ్గర అయితే దానికి దాసుడు అవుతావు. అవునా కదా? దేనికి దగ్గరైతే దానికి దాసుడు, దేవునికి దగ్గరైతే అది. మరి నీకు మనం ఆలోచన చేయి. మందిరానికి దగ్గరైతే మందిరానికి మనం. కాబట్టి ఈ రీతిగా లోతు అలా లోపలికి వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా పోయింది. ఇక్కడ మనం గమనిస్తే అబ్రాహాము మేలు చేసాడు లోతుకి. ఇక్కడ 14 ఇప్పుడు ముగింపు కొద్దాం తొందరగా. ఈడ ఒక చక్కని మాట. ఏమని విన్నాడు? తమ్ముడు చెరపట్టబడినని విన్నాడు. విన్నాక తన మనసు ఆగల, ఎట్టయినా కాపాడాల. విని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో మంచి కార్యాలు. విని లోతుకి ఏం చేశాడు? అబ్రాహాము మేలు చేశాడు. నెహెమ్యా యెరూషలేమును గురించి విని గోడలు కట్టాడు. విని బాగు చేయాలి మనం, విని పాడు చేయకూడదు. విని బాగు చేయాల, ప్రార్థన చేయాల. విన్నాడు అబ్రాహాం. ఇప్పుడు ఎంతమంది? 318 మందిని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏదో ఒట్టొట్టోళ్ళు కాదు, వాళ్ళు మాట విననోళ్ళు కాదు, వాళ్ళు ఎదురు తిరిగేవాళ్ళు కాదు, వాళ్ళు చెప్తే లోబడినోళ్ళు కాదు, వాళ్ళు అనగా మరి భయం లేని వాళ్ళు కాదు, భక్తి లేని వాళ్ళు కాదు. ఇంట పుట్టి, ఇది చెప్పండి, ఆ ఇంట్లో పుట్టి అబ్రాహాం దగ్గర అలవర్చబడి చక్కగా ఎదిగి పెరిగిన 318 మంది. వాళ్ళు భక్తులు, వాళ్ళు అనగా విధేయులు. ఏం చెప్పాడు? చదువున్న మాట. ఆ రాజులను, ఏ రాజులు చెప్పాలా? ఎంతమంది రాజులు? ఆ నలుగురు 5 ఓడించారుగా, ఆస్తి తీసుకొని పోతున్నారు కదా షావే లోయలో. అబ్రాహాం ఆర్థిగా అక్కడ ప్రాంతంలో వారిని ఓడించి ఎంత మటుకు తరిమినారు? దాను మట్టుకు వాళ్ళని 5 అబ్రాహాము 318 మంది అలవర్చబడ్డారు, నేర్చుకున్నారు. అక్కడ విజయం కనబడుతుంది. ఆ లోయ మనకు నేర్పించేది ఏంటంటే చెప్పండి, విజయవంతమైన
జీవితం. ఈ విజయవంతమైన జీవితం అనగా మనకు రావాలంటే మనం అభ్యాసం చేసుకోవాలా, అలవాటు చేసుకోవాలా, అలవర్చుకోవాలా కొన్ని మనం. అనగా పౌలు అంటాడు, నా మనస్సాక్షి నేటి వరకు నేను మంచిదిగా ఉండినట్లు అభ్యాసము, అభ్యాసం అవసరం. ఆత్మీయ జీవితంలో అలవర్చబడడం, అభ్యాసం, ఇవన్నీ మనము నేర్చుకోవడం. దేవుడు వాడుకోవాలంటే మనం అలా ఉండాలా, అలవర్చబడాలా, అభ్యాసంలోకి రావాలా, విధేయులము కావాలి. అట్టి వారినే ఎన్నుకున్నాడు. ఎంతమందిని? 318 మందిని. అబ్రాహాం ఏం చెప్తే అలాగా చేయడము, అలాగా అలవర్చబడ్డారు, అలా తీర్చబడ్డారు, అలాగా సరిచేయబడ్డారు. దేవుని ఇల్లు మనలను సరిచేసేది. అలాంటి వారి ద్వారా దేవుడు ఏం పొందాడు చెప్పండి? అక్కడ అబ్రాహాం ఏం పొందాడు? విజయం. ఈనాడు మన జీవితంలో విజయవంతమైన జీవితం. మొదటి యోహాను పత్రిక 5:4 చదవండి, ముగిద్దాం, ప్రార్థన చేద్దాం, సమయం మొదటి యోహాను పత్రిక 5:4 5వ వచనమా? లోకమును జయించిన విజయమే విశ్వాసం అనేది మనకు ఉండాల. లేకపోతే లోకాన్ని మనం జయించలేము. అందుకని మన జీవితాల్లో విజయవంతమైన జీవితానికి అబ్రాహాము మాట విన్నట్లు మనం దేవుని మాట వింటే మనం ఏం పొందుతాము? విజయం. లోకం మీద, సాతాను మీద, వీటన్నిటి మీద మనం విజయాన్ని పొందుతాం. ఈ 3 లోయలు మనకు నేర్పించే పాఠాలు. లోయ, ద్వారం. ఇక 4 వచ్చే వారం చూద్దాం. మొదటి లోయ ఏంటి? ఫలించాలా. రెండవది ఘనపరచాలి ప్రభుని. మూడోది షావే లోయ, విజయవంతమైన జీవితం. ఆ విజయానికి మనం అలవర్చబడాలా, అణిగమణిగి ఉండాలా, నేర్చుకోవాలా, ప్రభులో ఉండాలా. విశ్వాసం ద్వారా మనం విజయాన్ని పొందుతాం. అటు అనుభవంలో దేవుడు మనకు సహాయపడును గాక. మోకరించండి, ప్రార్థన. నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చారు. లోయ, ద్వారం. లోయ అనువాన్ని మీరు నా గమనానికి తీసుకొచ్చారు. ఎస్కోలు లోయ ప్రభా